చేశాను. పడవలో ప్రయాణం చేసి బాగా అలసిపోయి ఒడ్డు దగ్గర కూర్చున్నాను. అప్పుడు సత్యనారాయణ స్వామి, నేను ఇంకా వీళ్ళకు జ్ఞాపకం ఉన్నానా లేనా పరీక్ష పెడదామని చెప్పేసి ఒక సన్యాసి వేషంలో వీళ్ళ దగ్గరికి వచ్చి, నాయన ఈ పడవలో ఆ సంచుల్లో ఏమున్నాయి అని చెప్పి అడిగితే, వీళ్ళిద్దరు కూడా గర్వంతో, సన్యాసి నువ్వు నిజంగానే సన్యాసివి అయితే మా పడవలో ఆ సంచుల్లో ఏముంటే నీకెందుకు, దాంట్లో బంగారం నగలున్నాయి అనుకుంటున్నావా, దొంగిలించడానికి ఆలోచిస్తున్నావా, ఆకులు తీగలు తప్పించి మరి ఇంకేం లేవు, నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరిపోవచ్చును అని చెప్పేసి సమాధానం చెప్తారు. అప్పుడు సన్యాసి వేషంలో ఉన్న సత్యనారాయణ స్వామి, సత్యం భవతు మే సదా, మీరన్నమాట నిజమగుగాక అని చెప్పేసి అక్కడి నుంచి బయలుదేరిపోయి ఒక మారేడు చెట్టు కింద పోయి కూర్చుంటారు. కొంతసేపటి తర్వాత చాలా బరువుగా ఉన్న పడవ తేలికైపోతుంది, అల్కగైపోతుంది. మామాళ్ళిద్దరు కూడా సంచులు తెరిచి చూసుకుంటే బంగారం నగలకు బదులు ఆకులు తీగలే ఉంటాయి. మామాళ్ళిద్దరు కూడా ఏడ్చుకుంటూ మూర్చబడిపోయి తెలివి తప్పిపోయి కాసేపటి తర్వాత తెలివి తెచ్చుకొని, ఇంకా మనం ఏడ్చి లాభం లేదు, సన్యాసి ఎవరో భగవంతుడై ఉన్నట్టున్నాడు, సన్యాసిని పోయి వేడుకుందామని చెప్పేసి సన్యాసిని వెతుక్కుంటూ పోయి మారేడు వివాహాలలో పెళ్ళెప్పుడు సత్యనారాయణ వ్రతం చేస్తానని చేయలేదు. అందుకే మీరు కష్టాలు బాధలు వచ్చాయి. మీరు ఇంటికి వెళ్ళగానే సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తా అని చెప్పేసి నాకు మాటిస్తే నేను మీకు వరమిస్తాను అని చెప్తే, తప్పకుండా మేము ఇంటికి వెళ్ళగానే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటాం స్వామి, మా మీద దయ ఉంచి మాకు వరమియండి అని చెప్పేసి ప్రాధేయపడతారు. అప్పుడు సన్యాసి వేషంలో ఉన్న సత్యనారాయణ స్వామి వాళ్లకు వరమి శ్రీ సత్యనారాయణ స్వామి దేవతాభ్యం నారీకేళ కదలీ ఫల నైవేద్యం సమర్పయామి. అమృతమస్తు అమృతమస్తకం శ్రీ స్వాహ మధ్య పానీయం సమర్పయామి. ముద్రాభూషణం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. తాంబూలం సమర్పయామి. కర్పూర నీరాజనం ఏకదా బ్రహ్మణోపహారతి ఏకదేవ యజమాన ఆయుస్తేజో దదాతి. మంగళం కుశేంద్రాయ మణిగుణాత్మనే చక్రవర్తి తనోజాయ సార్వభౌమాయ మంగళం. రమా శ్రీ సత్యనారాయణ స్వామి దేవతా